అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి అఫీషియల్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ వడలు చూపించబోతున్నానండి. క్యాబేజీ చాలామందికి ఇష్టపడిన కూరగాయల్లో ఇది ఒకటి. ముఖ్యంగా కొంతమంది పిల్లలు దీన్ని తినడానికి అస్సలు ఇష్టపడరు. మరి ఈ లిస్ట్లో మీ పిల్లలు కూడా ఉన్నారా? అయితే వారి కోసం సూపర్ టేస్టీగా ఉండే క్యాబేజీ వడలు చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ అడుగుతారు. కొంతమందికి క్యాబేజీ వాసన అస్సలు నచ్చదు. ముఖ్యంగా కొందరు పిల్లలు క్యాబేజీని చూస్తే చాలు మొహం తిప్పుకుంటూ వెళ్ళిపోతారు. అంతేకాదు దాంతో ఎంతో రుచికరమైన కూరగాయలు ఫ్రై చేసి పెట్టినా కూడా తినడానికి ఇష్టపడరు. కానీ క్యాబేజీలో బోలెడు పోషకాలు ఉంటాయండో, అవి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. మరి మీ పిల్లలు కూడా క్యాబేజీతో చేసే వంటకాలు తినడానికి ఇష్టపడట్లేదా? అయితే అలాంటి వారికి ఓసారి క్యాబేజీ వడలను ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. పైగా వీటిని చేసుకోవడం పెద్ద కష్టమైన పని ఏమి కాదు. మరి ఈ క్యాబేజీ వడలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? క్యాబేజీ వడలకు కావాల్సినవి: క్యాబేజీ వడలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో శనగపప్పు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే క్యాబేజీని సన్నగా తరిగి పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా సన్నగా తరుముకోండి. అదేవిధంగా కొత్తిమీర కూడా సన్నగా తరిమి పక్కన పెట్టుకోండి. అదేవిధంగా కరివేపాకు, ఆనియన్, అల్లం తురుము, పచ్చిమిర్చి తరిమి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మనం బౌల్ తీసుకొని ముందుగా మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే సన్నగా తరిగిన కరివేపాకు, ఆనియన్, అల్లం తురుము వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని కొద్దిగా సైడ్ తీసుకొని కొద్దిగా వాటర్ లేకుండా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. వీడియోలో చూపించిన విధంగా చేయండి. కొంచెం తీసుకుని పక్కన పెట్టుకోండి. అది మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈలోపు తగినంత కారం, ఉప్పు వేసుకొని గరం మసాలా ఒక చెంచా వేసుకొని కొద్దిగా సైడ్ తీసుకున్న శనగపప్పును కూడా అందులో వేసుకోండి. తర్వాత క్యాబేజీ ముక్కలను సన్నగా తరుముకున్న ముక్కలను కూడా యాడ్ చేయండి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న శనగపప్పు పేస్ట్ని కూడా దాంట్లో వేసుకోండి. ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం బియ్యం పిండి వేసుకొని బాగా కలుపుకోండి. 2 స్పూన్లు బియ్యం పిండి సరిపోతుంది దీనికి. వీడియోలో చూపించిన విధంగా కలిపేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వడలకు డీప్ ఫ్రై చేసుకోవడానికి తగినంత ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక పిండిని కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న వడల్లా తయారు చేసుకుని నూనెలో వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చేయండి. చిన్న చిన్న వడలుగా అలా వేసుకున్నాక వడలు 2 వైపులా బాగా డీప్ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవడమే.
కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు రెండు వైపులు బాగా ఫ్రై చేసుకోండి. తయారీ విధానం చూసారు కదండి, అంతేనండి. నోరూరించే క్రిస్పీగా ఉండే క్యాబేజీ వడలు రెడీ అయిపోయాయండి. ఇందులో మనం అల్లం, గరం మసాలా, కొత్తిమీర ఉండడం వల్ల క్యాబేజీ వాసన ఏమాత్రం తెలియదు. కాబట్టి క్యాబేజీ అంటే ఇష్టపడిన వారు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా కూడా మీ ఇంట్లో మీరు ట్రై చేయండి. ఎలా వచ్చినా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.